సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? మనము ఇప్పుడు అఫర్మేషన్స్ అని మనం చాలా అనుకుంటాం. ఇప్పుడు మనకి ఎట్లా ఉంటుందంటే, ఒక దేవుడు ప్రత్యక్షమయ్యాడు, నీకేం కావాలని అన్నాడు. అనగానే మనం ఏమంటామంటే, నాకు బాగా డబ్బు కావాలి. ఓకేనా, ఫస్ట్ వచ్చేది అదే, నాకు బాగా డబ్బు కావాలి. మనం కథలు తీసుకున్నా, ఏ స్టోరీలు తీసుకున్నా సరే, దేవుడు ప్రత్యక్షంగా కానీ ఏం కోరుకుంటామంటే డబ్బు కావాలి. ఓకే, డబ్బు దేవుడు తదొస్తాడు, వెళ్ళిపోయాడు. ఓకేనా, వెళ్ళిపోయిన తర్వాత డబ్బు వచ్చేసింది విపరీతం. తర్వాత ఏమైంది, మీకు అనారోగ్యం వచ్చింది. అప్పుడు అనిపిస్తుంది, డబ్బుతో పాటు నేను అనారోగ్యం ఉంది కాబట్టి ఆరోగ్యాన్ని కోరుకుంటే బాగుండు కదా అనిపిస్తుంది. ఓకేనా, అప్పుడు మళ్ళీ దేవుడు రాడు, కోరుకుందామన్న దేవుడు రాడు. ఓకేనా, ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి ఏమనిపిస్తుంది, ఇంట్లో ఏదో సమస్యలు వస్తాయి కాబట్టి నేను మనశ్శాంతిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇది కూడా అప్పుడే దేవుడు వచ్చినప్పుడు నాకు ఎందుకు ఐడియా రాలేదు, జస్ట్ డబ్బు అని ఎందుకు వచ్చింది? అప్పుడేమంటే నేను మనశ్శాంతి, డబ్బు, ఆరోగ్యాన్ని మూడు కోరుకునేది కదా. అంటే అవకాశం అనేది విశ్వం మనకి ఏం చేస్తుందంటే ఒకేసారి ఇస్తుంది. అది దేవుడు అనుకోవచ్చు, ఇంకేదైనా రూపం అనుకోవచ్చు, మన సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే సృష్టించుకుంటామో అదే అనుకోవచ్చు. అంటే మనకి ఎప్పుడు ఒక కొత్త సమస్యతో మనం బాధపడుతుంటాం, ఏదో ఒకటి. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఏం కావాలి మనకి డిసైడ్ చేసుకోవడానికి ఏది కూడా మనకి సరైన పద్ధతి తెలియదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, మీకు ఏమేమి కోరికలు ఉన్నాయి? ఒకటి, ఫస్ట్ డబ్బు కావాలి. 2 ఆరోగ్యం కావాలి. 3 ఐశ్వర్యం కావాలి. ఓకేనా, ఆ తర్వాత మీకు ఇంకేమేమి కావాలి? ఒక బిల్డింగ్ కావాలి, లోపల ఇల్లు కావాలి. ఇట్లా ఒక 100 కోరికలు రాయొచ్చు. మీరు కూర్చుంటే ఒక 100 కోరికలు రాయొచ్చు. ఓకేనా, కానీ 100 కోరికలు ఉన్నాయా మీకు? అవి అప్పుడు ఐడియా రావు మీకు. మీరు కూర్చున్నప్పుడు ఆ సమయ సందర్భాన్ని బట్టి ఒక్కొక్కటి గుర్తుకొస్తుంది. కాబట్టి ఫస్ట్ ఏం చేస్తారంటే, ఒక 10 కోరికలు డిసైడ్ చేసుకోండి. ఒక 10 కోరికలు నీట్గా ఒక పేపర్ తీసుకొని, ఎల్లో పేపర్, రెడ్ పెన్ తీసుకొని, ఒక 10 కోరికల్ని నీట్గా, అంటే ఎలా అంటే మీరు ఎలాంటి అలజడి లేకుండా ప్రశాంతంగా కూర్చొని, ఇక్కడ మనకి ప్రైమరీ నీడ్, సెకండరీ నీడ్ అని ఉంటుంది. ఓకేనా, ప్రాథమిక అవసరం, ద్వితీయ అవసరం. ప్రైమరీ నీడ్ ఏం అవసరం ఉంది మనకి అంటే, ఇప్పుడు ఫస్ట్ దానికి మనకు అప్పులు ఉన్నాయి, దానికి సరిపడా డబ్బు కావాలి. ఓకే, ఆ తర్వాత ఇంకేముంది, సెకండరీ నీడ్. ఓకేనా, మీరు ఎంత వీలైతే అంత ప్రైమరీ సెకండరీ నీడ్స్ ఏవైతున్నాయో వాటి గురించి ఆలోచించండి. ఫస్ట్ ప్రైమరీ నీడ్లో ఏమొస్తాయి ఒక 10 పాయింట్స్ రాసుకోండి. ఓకేనా, ఇంకేం అవసరం లేదు, సెకండ్ నీడ్ వద్దు ఇప్పుడే. ఈ ప్రైమరీ నీడ్లో వచ్చినటువంటి 10 పాయింట్స్ ఏవైతున్నాయి అంటే, ఎప్పటి నుంచో మీ ఆవిడకి నేను ఒక నెక్లెస్ చేయిస్తాను అనుకున్నాను. అది కూడా ప్రైమరీ నీడే పాపం. ఎందుకంటే దాదాపు 10 సంవత్సరాల నుంచి ఆమెను ఆశపడుతున్నారు కానీ ఏనాడు చేయించలేదు. ఎందుకంటే ఎప్పటికప్పుడే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు అది ప్రైమరీ నీడ్, ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది కాబట్టి అది ప్రైమరీ నీడే. ఓకేనా, ప్రైమరీ నీడ్లో మనకి ఏమొస్తాయి? తిండి, నీడ, గుడ్డ, ఇవి వస్తాయి. ఇవి పక్కన పెట్టేయండి, ఇవి ఎలాగో వచ్చేస్తాయి. కాబట్టి ఇప్పుడు ప్రైమరీ నీడ్ కింద ఏం తీసుకుంటారు? మీకు ఎంత ముందు అప్పులు, ప్రైమరీ నీడ్. 2, మీ ఆవిడకి ఏమేం చేయిస్తున్నారు? పిల్లల కోరికలు కొన్ని ఉన్నాయి పాపం. ఎప్పటి నుంచో వాళ్ళు చెప్తారు, నాన్న మనం ఓ టూర్ వెళ్దాం, లేకపోతే ఇది చేద్దాం, అది చేద్దాం, నాకు బైక్ కావాలని మీ అబ్బాయి అడుగుతాడు. ఓకేనా, మీ అమ్మాయి ఇంకేదో కావాలని అంటుంది. ఇలా కొన్ని వాళ్ళ కోరికలు ఉన్నాయి. లేదంటే నేను పలానా కాలేజీలోనే చదువుతాను, వాళ్ళకు కొన్ని లక్ష్యాలు ఉంటాయి కదా. ఇవన్నీ ప్రైమరీ నీడ్ కింద తీసుకోండి. ఎందుకంటే ప్రైమరీ నీడ్ కింద తీసుకునేవి మాత్రమే ముందు నెరవేరుతాయి. ఓకేనా, ఇప్పుడేం అర్జెంటుగా ఉంది అప్పటి చూద్దాంలే అంటే సెకండరీ కింద పడిపోతుంది. ఓకేనా, కాబట్టి మ్యాక్సిమం ఏం చేస్తారంటే, ఒక 10 కోరికల్ని ప్రైమరీ నీడ్ కింద ఖచ్చితంగా రాసుకోండి. ఓకేనా, ఇప్పుడు దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి మీకు తీవ్రమైన కోరికలు ఏమున్నాయి? తీవ్రమైన కోరికలు ఏంటి? ఫస్ట్ ఇల్లు కావాలి. ఓకేనా, ముందు అప్పులు కట్టేయాలి. అది ఫస్ట్, అది కట్టేస్తే కానీ మీరు రిలాక్స్ కాలేరు, అది కట్టేయాలి. 2 ఇల్లు కావాలి. ఓకే, ఆ పిల్లలకి ఏమేమి కొనియాలనుకున్నారు వస్తువులు అవన్నీ. తర్వాత మీ భార్యకి ఏమేమి నగలు చేయించాలనుకున్నారు అవి. ఆ తర్వాత మీరు ఏ టూర్ వెళ్ళాలనుకుంటున్నారు. ఓకేనా, ఆ తర్వాత మీరు అనుకున్న ఒక ప్రమోషన్ సాధించాలా లేదా? ఇప్పుడు మీరు అనుకుంటారు కదా, నేను ఈ ఇయర్ వరకు నేను ఈ ప్రమోషన్ సాధించాను. దానికి ఎందుకంటే కొన్ని డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ఉంటాయి. అవి కూడా ఎప్పుడు ఫెయిల్ అవుతారు, ఎందుకంటే మీకున్న ఒత్తిడి వల్ల అవి ఫెయిల్ అవుతారు. కానీ సార్ ఖచ్చితంగా నేను కొట్టాలి అన్నప్పుడు ఆ ఒత్తిడిని నేను పక్కకు జరపాలి, దాన్ని సాధించాలి. ఓకే, ఇలా ఒక టేబుల్ తయారు చేసుకోండి. మీరు తయారు చేసుకొని మ్యాక్సిమం వాటి మీద మీరు కసరత్తు చేయండి. ప్రతిరోజు కసరత్తు, మీకు ఇంకేం పడలేదు. రోజు 15 నిమిషాలు ఏమేమైతే రాసుకున్నారో 10 నీడ్స్ ఏవైతే ఉన్నాయో ప్రైమరీ నీడ్స్, వాటిని బేరీజ్ వేసుకోండి. ఎంతవరకు నేను దాన్ని రీచ్ అయ్యగలను, రీచ్ కావడానికి నేనేం చేయాలి,
ఇప్పుడు ఏమవుతుందంటే గందరగోళంగా మనం ఒక సిస్టమ్ లేకుండా నాకు ఇది కావాలి అది కావాలి అది కావాలి ఇది కావాలి అనుకుంటే దేన్ని పూర్తి చేయలేకపోతున్నారు. ఓకేనా? ఎందుకంటే బోలెడు ఉంటాయి, మనిషి కావాలనుకున్నప్పుడు కోరికలు బోలెడు ఉంటాయి. ఇప్పుడు నేను కూడా క్లాస్లో లేపి మీకు ఏం కావాలన్నప్పుడు ఏం చెప్పలేడు మనిషి, ఎందుకంటే అంతకుముందు బోలెడు ఉంటాయి మైండ్లో. నాకు అది కావాలి ఇది కావాలి ఇంత డబ్బు కావాలి అది. క్లాస్లో లేపి టకీమని చెప్పంటే ఏం చెప్పలేడు, ఎందుకంటే అప్పుడు ఊహ రాదు. అలా రాకుండా స్తబ్దత చెందుతుంది. కాబట్టి మీరు ప్రశాంతంగా కూర్చొని కేవలం మీ కోరికలు రాసుకోండి. ఒక 10 రాసుకోండి. 10 రాసుకొని రోజు 15 నిమిషాలు వాటి మీద కసరత్తు చేయండి. ఇవి దీంట్లో ఎంతవరకు దానికి మళ్ళీ ఏం చేస్తారంటే కేవలం రాసుకోవడమే కాదు, వాటిని ఊహించడమే కాదు, దానికి టైం కూడా పెట్టండి. టైం పెట్టకపోతే ఏమవుతుంది, ఇప్పటికే 10 సంవత్సరాలు అయింది, ఇంకో 10 సంవత్సరాలు కూడా పోతుంది. ఇక దానికి మీరు సాధించడానికి మీకు దానికి ఒక వాల్యూ లేదు. కాబట్టి దానికి ఒక టైం పీరియడ్ కూడా పెట్టండి. ఈ టైం లోపల నేను ఖచ్చితంగా ఈ 10 కోరికలు నేను సాధించాలి, నేను రీచ్ కావాలి. ఓకేనా? దాంట్లో ఖచ్చితమైనటువంటి నిజాయితీ ఉండాలి, మీకు స్వచ్ఛత ఉండాలి, నిజాయితీ ఉండాలి. అంటే స్వచ్ఛత నిజాయితీ అంటే ఆ ఒక కోరికకు సంబంధించి మీరు ఎంతవరకు వర్కౌట్ చేశారు. ఓకేనా? ఆ వర్కౌట్ చేయకపోతే మళ్ళీ అది కాదు, ఏదో రాసుకున్నారో చదువుతా అంటే కాదు. కాబట్టి స్వచ్ఛత ఉండాలి, నిజాయితీ ఉండాలి. ఆ దాంట్లో మీరు ఎలాంటి ప్రయత్నం చేయనప్పుడు మీ మనసు ఒక రకమైనటువంటి చీకు అనే భావన మీకు రావాలి. అట్లా వచ్చినప్పుడు ఏమవుతుందంటే దానికోసం మీరు ప్రయత్నం చేస్తారు. ఇలా 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది, అలా ఒక 10 ఖచ్చితంగా మీరు రాసుకొని ఇప్పటివరకు మీరు ఏం సాధించారు దీంట్లో ఏమంటే దాన్ని టిక్ కొట్టేసేయండి. కొట్టేసి మిగతా ఇంకెన్ని ఉన్నాయి అవి చేయడానికి నేనేం కావాలి, నాకేం కావాలి, మీరు ఎవరినేం అడగాల్సిన అవసరం లేదు. నేను ఇంతకుముందు కూడా ఎన్నో చెప్పాను, మీకు ఏం కావాలి జస్ట్ పడుకునే ముందే అఫర్మేషన్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఈ 10 కోరికలకు సంబంధించి మీరు ఏవైతే రాసుకున్నారో వీటికి సంబంధించి విశ్వం అనేది డిజైన్ తయారు చేస్తుంది. ఎందుకంటే వాటిని తప్ప అవి తప్ప మీకు ఇంకా వేరే ఆలోచన లేదు. వాటి మీద దృష్టి పెట్టారు కాబట్టి వాటిని మాత్రం మీరు డిజైన్ ఇచ్చారు విశ్వానికి. కాబట్టి విశ్వానికి కూడా ఇంకేం పని లేదు, ఇంకా అది కన్ఫ్యూజ్ కాదు విశ్వం కూడా. అక్కడ కన్ఫ్యూజ్ ఆ 10 వాటి మీదే కసరత్తు చేస్తుంది. అది ఎంత వీలైతే అంత తొందరగా మీకు వాటిని నెరవేర్చాలని ప్రయత్నంలో ఉంటుంది. కాబట్టి జస్ట్ ఒక 10 మాత్రం రాసుకోండి, వాటిని నిరంతరం శ్రమ చేయండి, వాటి మీదనే ఆలోచన చేయండి, దానికి ఒక టైం పెట్టండి. ఆ టైం లోపల ఖచ్చితంగా మీకు విశ్వం అనేది వాటన్నిటినీ సమకూరుస్తుంది. ఆ 10 అయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఫర్దర్ అయిందనేది మళ్ళీ ఆలోచించుకోండి. అంతేగాని అది ఇది అది అని ఒక 10-20 రాసేసుకొని నేను ఇది కోరుకోవచ్చా అది కోరుకోవచ్చా, ఇదే ఎందుకు కాలేదు అదెందుకు కాలేదు, అది ఎక్కువ అమౌంట్ కాబట్టి అది కాలేదేమో, ఇది తక్కువ అమౌంట్ కాబట్టి తొందరగా అయిపోయిందేమో, ఒక్కోసారి చిన్నదే కాదు పెద్ద టక్కిమైపోతుంది. అరే అది ఇంత చాలా ఈజీ అనుకుని నాది కాలేదు, ఇంత పెద్దది ఎందుకు అయింది, అసలు దీని గురించి కూడా నేను ఊహించలేదు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్ అన్నాను. ఈ సూపర్ కాన్షియస్ మైండ్లో భారీ ప్రాజెక్టులు ఏవైతున్నాయో అవన్నీ మీకు తెలియకుండానే ఉన్న బలంగా అయిపోతాయి అవి. ఎందుకంటే ఎప్పుడో మీరు కోరుకున్న కోరికలు అవి మీకు తెలియకుండా అంతర్లీనంగా అవి డెవలప్ అవుతూనే ఉంటాయని చెప్పాను. కాబట్టి వాటన్నిటిని మీరు విశ్లేషించే అవసరం లేదు. కేవలం మీరు ఏవైతే రాసుకున్నారో 10 వాటి మీదే దృష్టి పెట్టి వాటి మీదే కసరత్తు చేయండి. నీతిగా నిజాయితీగా ఒక విశ్లేషణ చేయండి. ఖచ్చితంగా రోజు ఒక 10 నిమిషాలు వాటి కోసం కేటాయించండి. మీరు ఎంత కేటాయించి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తే అంత తొందరగా మీ పనులన్నీ టకటక అయిపోతాయి. 10 కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.